హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఓహో ఎందన్ బేబీ అనే సినిమా ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓహో ఎందన్ బేబీ ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. తమిళనాడులో తెరకెక్కింది. కృష్ణకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందు థియేటర్స్లోకి వచ్చింది. హీరో రుద్ర, హీరోయిన్ మిథిలా పార్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. రీసెంట్గా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అశ్విన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇది చూసి అశ్విన్ విసుగెత్తిపోతాడు. తనతో ఎలాంటి పరిస్థితుల్లోనూ గొడవ పడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. తల్లిదండ్రులకు దూరంగా బ్యాచిలర్ బాబాయ్ దగ్గర ఉండటమే బెటర్ అనే ఉద్దేశంతో అతని దగ్గరికి వెళ్ళిపోతాడు. అశ్విన్ బాబాయ్ మురళి ఓ సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. అందువల్ల అశ్విన్ కూడా ప్రతిరోజు సినిమాలు చూడటం మొదలు పెడతాడు. ఇంకా మీరా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతుంది. తల్లితో పాటు మేనమామ దగ్గరే పెరుగుతుంది. మేనమామ చాలా కోపిష్టి అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అతని దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఏమాత్రం కూడా కోపం చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మీరా డిసైడ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరాకి అశ్విన్ పరిచయం అవుతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారుతుంది. సినిమా దర్శకుడు కావాలనుకున్న అశ్విన్ను మీరా ఎంకరేజ్ చేస్తుంది. అశ్విన్తో కొంత దూరం ప్రయాణం చేసిన మీరాకి అతనికి కోపం ఎక్కువనే విషయాన్ని గ్రహిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకుంటే తన మేనమావకి భయపడుతూ వచ్చినట్టే మిగతా జీవితం అంతా కూడా భయపడుతూ బతకాల్సి వస్తుందని కంగారు పడుతుంది. మీరా కూడా అవసరమైతే తనతో గొడవకి దిగుతుందనే విషయం అశ్విన్కి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వారు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, తర్వాత కథ ఎలాంటి మలుపులు జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. టీనేజ్లోకి వచ్చిన తర్వాత చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమలో పడుతూ ఉంటారు. ప్రేమలో ఎవరెవరు ఎప్పుడు ఎందుకు పడతారనే విషయం ఎవరికీ అర్థం కాదు. దానికి ఎలాంటి లెక్కలు కానీ ప్రణాళికలు కానీ ఉండవు. అలాగే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అప్పటి వరకు తాము చూస్తూ పెరిగిన సిచ్యువేషన్ల కారణంగా తమ జీవితంలోకి అడుగుపెట్టబోయే భాగ్యస్వామి విషయంలో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలాంటి ఒక అంశం చుట్టూ తిరిగే స్టోరీయే ఇది. జీవితంలో చాలామంది వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటారు. అలా కాకుండా సమస్యని ఎదుటివారి వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటి, మనం ఇవ్వాల్సిందేంటి అనే విషయం అర్థమవుతుంది. ఒక మనిషి దూరం అయినప్పుడు కానీ, వస్తువు చేజారిపోయినప్పుడు కానీ దాని విలువ తెలుస్తుంది. ఈ విషయాన్ని దర్శకుడు చూపించిన విధానం ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. లవ్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ఈ అంశాలన్నింటినీ దర్శకుడు మిక్స్ చేసుకుంటూ వెళ్ళాడు. కథకి కావాల్సిన లొకేషన్స్ అలాగే పాత్రలకి కావాల్సిన నటీనటుల్ని, కంటెంట్ని మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. సినిమాలో అక్కడక్కడ అవసరం లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంతవరకు ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుంది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇది ఈ జనరేషన్కి సంబంధించిన లవ్ స్టోరీ కాబట్టి మంచి ఎమోషన్స్తో రన్ అవుతూ ఉంటుంది. కంటెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు వచ్చిన ప్రేమ కథలు ఉన్నట్టుగానే ఈ సినిమా కూడా ఉంటుంది. ఎక్కడా కొత్తదనం ఏం కనిపించదు. కాకపోతే బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు ఎంటర్టైనింగ్ చేస్తూ ఉంటుంది కదా. హీరో రుద్ర, హీరోయిన్ మిథిలా పార్కర్ చాలా బాగా చేశారు. హీరోయిన్కి ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ బాగా చేసింది. ఇంకా గెస్ట్ రోల్ పోషించిన విష్ణు విశాల్ కూడా బాగా చేశాడు. ఇంకా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ ఓకేగా ఉంటుంది, ఎడిటింగ్ పర్వాలేదు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడా కొత్తదనం కనిపించదు. చాలా రొటీన్గా సాగినా కూడా ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ అయితే అనిపించదు. లవ్ స్టోరీస్కి ఎక్కువ హైలైట్ అయ్యేది సాంగ్సే. ఈ సినిమాలో ఆ సాంగ్స్ అనే పాయింట్ కొంచెం మేజర్ డ్రాబ్యాక్ అయ్యింది. ఈ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి నచ్చుతుంది. మిగతా వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.